Hello guys, welcome back to my channel once again. So again, I have passed two 5K accounts which are pay later accounts from Aqua Funded. సో టూ అకౌంట్స్ మెజర్ వచ్చి ఇక్కడ వచ్చి అకౌంట్ 1 అండ్ అకౌంట్ 2. సో ఇక్కడ నేను పాస్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు నాకు పేమెంట్ లింక్ వచ్చింది. సో ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ వస్తే పేమెంట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్లీ యాక్టివేట్ అయిపోతాయి. సో బట్ ఐ విల్ నాట్ బి యాక్టివేటింగ్ దెమ్. సో నాకు 14 days టైం ఉంటుంది. సో ఐ విల్ బి యాక్టివేటింగ్ దెమ్ ఆఫ్టర్ వన్స్ ఐఎమ్ డన్ విత్ మై ఎగ్జామ్స్ తర్వాత యాక్టివేట్ చేస్తాను. సో నేను ఎంతవరకు యాక్టివేట్ చేయను. సో ప్రీవియస్ నేను చాలా అకౌంట్స్ పాస్ అయినా బట్ నేను 12 అకౌంట్స్ చూవ్ చేస్తాను. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నేను కొంచెం నా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాను. సో అంతవరకు నేను ఈ అకౌంట్స్ ఏమి పేమెంట్ చేయను. సో 14 days అంటారు కానీ ఆఫ్టర్ దట్ 14 days కూడా మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సపరేట్ పేమెంట్ లింక్ పంపిస్తారు. సో విచ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ ఎ డీల్ బ్రేకింగ్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. సో నేను ఈ 2 అకౌంట్స్ పాస్ అయినా. సో ఐ విల్ షో దిస్ అకౌంట్ హిస్టరీ, ట్రేడ్స్ ఎన్ని తీసుకున్నవన్నీ. ఓకే, సో ఈ అకౌంట్లో నేను 8 ట్రేడ్స్ తీసుకున్నా, 0.1 లాట్తో తీసుకున్నా. ఓకే, సో ఈ యావరేజ్ లూయింగ్ చూడొచ్చు ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రేడ్ అనమాట. సో నా ఫస్ట్ ట్రేడ్ నేను $78 లూజ్ అయినా, ఆల్మోస్ట్ 1% ఆఫ్ మై అకౌంట్. అక్కడ నేను ఎస్ఎల్ పెట్టలేదు అండ్ దట్స్ ద రీజన్ అంతవరకు లూజ్ అయ్యింది. అండ్ ఐ విల్ షో ద హిస్టరీ నో. ఓకే, స్టెప్ బై స్టెప్ పాస్ అయినా అకౌంట్. ఓకే, చూడొచ్చు ఫస్ట్ ట్రేడ్లోనే ఐ లాస్ట్ $78 అండ్ నేను సెకండ్ ట్రేడ్లో నేను రికవరీ చేసుకున్నా. అండ్ థర్డ్ ఫోర్త్ ట్రేడ్ నుంచి ఐ హ్యావ్ మేడ్ 1% ఫ్రమ్ మై అకౌంట్. 1% అప్ అయినా. టార్గెట్ వచ్చేసి $150 టు పాస్ దిస్ అకౌంట్. సో చూడొచ్చు ఈ బ్రేక్ ఈవెన్ ట్రేడ్స్తో క్లోజ్ చేసుకున్నాను నేను. అండ్ ఈ ట్రేడ్లో నేను సక్సెస్ఫుల్ నా టార్గెట్ రీచ్ అయిపోయినా అండ్ ఐ ఫినిష్ దిస్. ఒక 3 daysలో ఐ థింక్ ఐ పాస్ దిస్ అకౌంట్. చూడొచ్చు 3 daysలో నీ అకౌంట్ పాస్ అయిపోయినా. అండ్ దిస్ పాస్ అవుట్ ద ఫస్ట్ అకౌంట్. ఇప్పుడు వేరే అకౌంట్ చూపిస్తా. ఇప్పుడు ఈ అకౌంట్ నాకు ఫస్ట్ ట్రేడ్ ఏందో నాకు ఖర్చుపాటు వస్తలేదు ఎప్పుడు. సో నెక్స్ట్ టైం నేను ఫస్ట్ ట్రేడ్ కొంచెం తక్కువ లాట్స్ వేసుకొని చేసి ఈ కొంచెం తక్కువ ప్రాఫిట్ క్లోజ్ చేస్తా. అండ్ గైస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైనా సరే ప్రాఫిట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇట్ మై బి స్మాల్ బట్ ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైనా కొంచెం ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అండ్ హిస్టరీ చూపిస్తా. ఐ థింక్ ఐ టేక్ ఓన్లీ 3 trades, 9 trades తీసుకున్నాను ఇక్కడ ఉన్నాయో. 2 daysలో పాస్ అయిన అకౌంట్. సో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ కూడా $33 లాస్ వచ్చింది. బట్ ఇక్కడ నేను ఎస్ఎల్ పెట్టింది. గుడ్ థింగ్ ఇస్ ఐ ఫాలో మై సైజ్. ఓకే, మై సైజ్ అరౌండ్ 30 pips or 32 pips సమ్టైమ్స్ స్ప్రెడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను నేను. అండ్ సెకండ్ ట్రేడ్ నేను రికవర్ చేసుకున్నా. అండ్ అగైన్ ఫోర్త్ ట్రేడ్లో ఐ హ్యావ్ లాస్ట్ $50 అండ్ అగైన్ నేను రికవర్ చేసుకున్నా అండ్ బ్రేక్ ఈవెన్ ట్రేడ్స్ వచ్చినాయి. అండ్ తర్వాత దిస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రేడ్ ఫ్రమ్ దిస్ అకౌంట్. సో $85 ప్రాఫిట్తో నేను కొట్టేసిన. ఇప్పుడు 0.1 లాట్ సైజ్తో నేను 85 pips క్యాప్చర్ చేసిన. సో దట్స్ హౌ ఐ పాస్ దిస్ అకౌంట్ బేసికల్లీ. ఇది కూడా 2 daysలో పాస్ అయినా ఐ థింక్. ఓకే, మై బ్యాడ్, 3 days. కానీ సెకండ్ నేను బ్రేక్ ఈవెన్ లాస్ అయినా. ఓకే, సో అదన్నమాట ఈ ట్రేడ్. సో చూడొచ్చు. సో థర్డ్ డేలో ఐ హ్యావ్ టేకెన్ 4 trades. ఓకే, నేను లేరింగ్ చేసిన అంతే. ఓకే, ఇవా ట్రేడ్స్ 31, 30, 31, 14 లేరింగ్ ట్రేడ్స్. ఓకే, క్విక్ స్కాల్ప్ అవి. సో దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ పాస్డ్ దిస్ 2 అకౌంట్స్. ఓకే, సో నేను ఇప్పుడు సర్టిఫికేట్ చూపిస్తా వీటివి. సో సర్టిఫికేట్ సెక్షన్ ఒక ఓపెన్ చేసిన అండ్ చూడొచ్చు 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఓకే, సో నేను ఆల్రెడీ ఈయన డిస్కవర్ సర్వర్లో పోస్ట్ చేసిన, అసలు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. ఓకే, అండ్ టెలిగ్రామ్ ఇప్పుడు బ్యాన్ ఉంది కాబట్టి టెలిగ్రామ్లో ఎటువంటి అప్డేట్స్ లేవు. ఓకే, సో నేను డైలీ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాను. అండ్ ఈ ట్రేడ్స్ అన్నీ నేను లైవ్ స్ట్రీమ్లోనే తీసుకున్నా. సో లైవ్ స్ట్రీమ్ అది చెక్అవుట్ చేయండి. ఓకే, అండ్ దీస్ ఆర్ నాట్ ద ఫస్ట్ అకౌంట్ హ్యావ్ బ్లోడ్. ఓకే, కింద ఇంకా అకౌంట్స్ ఉంటాయి చూడొచ్చు. 5 అకౌంట్స్ తీసుకున్నాను పే లెటర్ అవి. దాంట్లో 3 అకౌంట్స్ బ్లో చేసిన. హియర్ ఈస్ 1 అకౌంట్, దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 1. 3 అకౌంట్స్ బ్లో చేసిన, 2 అకౌంట్స్ పాస్ అయినా. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చూపిస్తాను అంటే ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు కీప్ మై ట్రేడింగ్ జర్నీ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. సో అందుకే ఇవన్నీ చూపిస్తాను. సో ట్రేడింగ్లో లాసెస్ కూడా ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ఆల్సో షో మై లాసెస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఐ షో మై ప్రాఫిట్స్. ఎందుకంటే చాలామంది బిగినర్స్ ప్రాఫిట్ చేసే ట్రేడింగ్లోకి వస్తారు, బట్ దిట్ ఇస్ ద డార్క్ సైడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. యూ విల్ ఫెయిల్. ఓకే, యూ విల్ ఫెయిల్ మెనీ టైమ్స్. ఓకే, బిఫోర్ దట్ బ్రేక్ త్రూ వచ్చే వరకే చాలామంది క్విట్ అవుతారు. ఓకే, దట్స్ వై ట్రేడింగ్ ఈస్ హార్డ్. ఓకే, ఇవన్నీ కాంపిటీషన్ అకౌంట్స్. నేను ఎప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, చూడొచ్చు ఎప్పుడు కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. నాట్ ఈవెన్ సింగిల్ ట్రేడ్. చూడొచ్చు బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంపిటీషన్. ఎందుకంటే కాంపిటీషన్ చేస్తే మైండ్ అంతా గ్యాంబ్లింగ్. బికాస్ కాంపిటీషన్ కావాలంటే యూ హ్యావ్ టు గ్యాంబుల్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, సో ఇదన్నమాట. అండ్ ఐ బీన్ ఇన్కన్సిస్టెంట్ ఫర్ ఎవర్. సో ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఎగ్జామ్స్ నేను కొన్ని లర్నింగ్ వీడియోస్ కూడా తీసుకొస్తా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఐ ట్రై టు ప్లే దమ్. అండ్ నేను డైలీ లైవ్ స్ట్రీమ్ కూడా వస్తాను. ఈ ట్రేడ్స్ అన్ని నేను లైవ్ స్ట్రీమ్లో తీసుకున్నా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.